గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా మీరు ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది, ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది. మీరు దయచేసి మీ సీట్లలో మీరు కూర్చొని ఈ చట్టానికి మద్దతు తెలపండి, మీరు మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు సార్ మాట్లాడారు. కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్. వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. కొంచెం ఆర్డర్ పెట్టండి, మీరు చర్యలు తీసుకోండి సార్. మాట్లాడండి ప్లీజ్ సార్. ఇట్లా ఉంటే మాట్లాడడం కష్టంగా ఉంది సార్. అధ్యక్ష, ఈ అవకాశం నాకు ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష. ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలు, భూభారతి చట్టం పూర్తిగా సవరిస్తుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ధరణి పోర్టల్ తీసుకొచ్చి అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించినటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈరోజు వారు మరి ఓడిపోవడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష, గతంలో దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. దాదాపు 2,50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. దీంట్లో టీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి ఇంత పెద్ద కుంభకోణం అని, భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి పోర్టల్ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు? మరి గౌరవ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, మీరు ఈ భూభారతి చట్టం తీసుకురావడం వల్ల లబ్ధి కన్నా మరి మీరు ఎందుకని చెప్పేసి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మీరు తీసుకురావడం లేదో మరి సభకు తెలియజేయాలి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసము కసరత్తు చేస్తున్నటువంటి సమయంలో మీరు ఈరోజు భూభారతి అని చెప్పేసి కొత్త తీసుకొని యాక్ట్ తీసుకొచ్చారు. ఈ భూభారతి కేవలం మరి హారతి కోసమా, భూహారతి కోసమా, నిజంగానే భూభారతి మీరు దేనికోసం తీసుకొస్తా ఉన్నారో మరి తెలియాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే యజమాని చాలా స్వేచ్ఛగా తన ఆస్తులు కాపాడుకోవడానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ యాక్ట్ ద్వారా వారికి టైటిల్ వచ్చినట్లయితే వారికి పూర్తిగా ఆ టైటిల్ ద్వారా వారు స్వేచ్ఛగా ఉండొచ్చు. దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి అలాంటి యాక్ట్ మీద కసరత్తు చేస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు అధ్యక్ష, భూదారు కార్డు అందోదారుల కాలంలో రైతులకు మళ్ళీ మీరు చేరుస్తామని చెప్పడంతో రైతులు కొత్త ఆందోళన వస్తూ ఉన్నది. దేనికోసం అని చెప్పేసి మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కాలమ్స్ పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. మరి మళ్ళీ దాని బదులు ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి దానికన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వలన మరి ప్రభుత్వమే గ్యారంటీగా నిలుస్తుంది. కాబట్టి అలాంటి యాక్ట్ తీసుకొస్తే బాగుండేది. మళ్ళీ మీరు దీంట్లో తీసుకొచ్చేటువంటి యాక్ట్ వలన మరి రైతుల్లో ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే కాదు అధ్యక్ష, ధరణి పార్ట్ బిలో పెండింగ్ లో పెట్టినటువంటి భూముల సంఖ్య దాదాపు 18,45,000 ఎకరాలని చెప్పేసి మొన్ననే మరి మీరు వేసినటువంటి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. ఆ నివేదికలో చాలా స్పష్టంగా అందులో వివిధ కారణాలతోటి 13,38,000 ఎకరాల భూమి మరి పార్ట్ బిలో పెట్టినట్టు, ఏ కారణం లేకుండా 5,07,000 ఎకరాల భూమి పెండింగ్ లో పెట్టారని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష. అంటే దాదాపుగా 18,45,000 ఎకరాలు పార్ట్ బిలో పెట్టి దాంట్లో పెట్టినటువంటి భూముల్లో భూదాన్ భూములు ఉన్నాయి అధ్యక్ష, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి అధ్యక్ష, దేవాదాయ భూములు ఉన్నాయి అధ్యక్ష, అటవీ భూములు ఉన్నాయి అధ్యక్ష, అంతర్రాష్ట్ర మరి ఎన్నో ఇతర వివాదాలు ఉన్నటువంటి భూములు కూడా దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా అలాంటి భూములన్నీ కూడా రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, ఉమ్మడి జిల్లా పరిధిలోనే అత్యధికంగా ఇవి ఉన్నాయి. కాబట్టి ఎంతో విలువైనటువంటి భూములు కాబట్టి మరి వాటిని ఏ రకంగా పరిష్కారం ఇస్తారో మరి ఎప్పటి లోపల పరిష్కారం చేస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి మంత్రులు అంటున్నారు అధ్యక్ష.
లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష. మరి ఏడాది దాటినా కూడా మరి ఈ వివరాలు ఎందుకు, దీని మీద విచారణ ఎందుకు చేస్తలేరో మరి తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. సుమారు 25,000 ఎకరాల అసైన్డ్ భూమి అధ్యక్ష, అన్యాక్రాంతమైనట్టుగా భూములు మొత్తం విలువ 2.5 లక్షల కోట్లని చెప్పి ఈ మేరకే ఖజానాకి, ప్రభుత్వ ఖజానాకి గండిపడిందని, నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొన్ననే మాట్లాడారు అధ్యక్ష. మరి 2,000 ఎకరాలు తమ బినామీ పేరుతో మార్చుకున్నారని జీవో 59 ముసుగులో బీఆర్ఎస్ పాలకులు 100 కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తాజాగా సందర్భంగా మాట్లాడే సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధరణి ముసుగులో మరి ఈ రకంగా లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములు ఒక్కసారి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తాం బీఆర్ఎస్